అమరవీరులకు ఎమ్మెల్యే కోవలక్ష్మి నివాళులర్పించిన పరిస్థితి. అయితే బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల పాలనలో కనీసం నివాళులు అర్పించడానికి స్వేచ్ఛ అర్పించలేదని చెబుతున్న పరిస్థితి. ఒకసారి ఎమ్మెల్యే కోవలక్ష్మి ఉంది, ఒకసారి మాట్లాడిద్దాం. మాట్లాడించాం మేడం. ఏంటి మేడం, కనీసం 10 సంవత్సరాలలో ఇంద్రవెల్లి అమరులకు సమానత్వం లేదు, స్వేచ్ఛ లేదు, ఇక్కడ నివాళులు అర్పించే అవకాశం కూడా కల్పించలేదు కేసీఆర్ అని ఆరోపిస్తున్నారు. ఎవరంటున్నారు? ప్రజలకు తెలుసు కదా, ప్రజలకు ఇక్కడ స్వేచ్ఛ అనేది ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మన జోడేఘాట్లో కొమరం భీం జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన వంటి కొమరం భీంకి తర్వాత ఇక్కడ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ రోజు ఆదివాసుల మీద మన తూటాలు ఆ రోజు పేల్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మరి ఎట్లా మాట్లాడతారు? ఆ రోజు నుంచి అయితే మొన్నటి వరకు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా ఇక్కడ ఎవరు కూడా నివాళులు అర్పించలేదు. ఆ విషయం మర్చిపోయారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే స్వేచ్ఛగా ఇక్కడ మనకు నివాళులు అర్పించడానికి కోసం మరి కేసీఆర్ గారు మరి సడలింపు చేసేసి ఇక్కడ 144 సెక్షన్ కూడా తీసేయడం జరిగింది. కోర్టుకు వెళ్ళినాం, కోర్టుకు వెళ్తే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది 30 మందితో నివాళులు అర్పించవచ్చు. ఇదంతా ఎవరు హైకోర్టులో పోయారు? ఎవరు పోలేదు కదా. ఇప్పుడు పోవచ్చు, మేము కాదంటలేము. ఇప్పుడు ఆదివాసీ సంఘాలతో పాటు ఇక్కడ వాస్తవంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసినది నిజం, అది అందరికీ తెలుసు. ఏందమ్మా, అమరుల ఆశయాలు నెరవేరుతున్నాయా లేదా? ప్రస్తుతం ఆదివాసీ ప్రజల పరిస్థితి ఏంది? కనీసం తాగడానికి మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడుతుంది. నిన్న చూసారు కదా రీ మీటింగ్లో, తాగడానికి మంచినీళ్ళ కోసం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాలలో కూడా ఎక్కడెక్కడ కూడా చూస్తున్నారు. గ్రామాలలో, మెట్ట గ్రామాలలో, ఇవాళ ఆదివాసీ గుడేలలో చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఆదుకోవాలి, మంచినీళ్ళ సమస్యని పరిష్కారం చేసుకోవాలి. ఎట్లుంది ఇప్పుడు ఆదివాసీ ప్రజల ఏదైతే భూమి మీద హక్కు కోసం గతంలో పోరాటం చేసిన అంశం ఏదైతుందో, ఇప్పుడు మీరైతే ఆదివాసీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆదివాసీ ప్రజల ఆశయాలు నెరవేరినట్టేనా? భూమి మీద అందరికి హక్కు వచ్చినట్టేనా? హక్కు వచ్చిందంటే ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలోనే కావచ్చు. ఇప్పుడు జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన వంటి అమరుడైన వంటి కొమరం భీం కావచ్చు. ఆ రోజు ఏదైతే 1981లో ఇక్కడ ఇంద్రవెల్లిలో ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం పోరాడి మరి అమరులైన వంటి ఇక్కడ మరి అందరూ కూడా అమరులైన వంటి అందరూ ఆ రోజు భూమి కోసమే చనిపోయారు కదా, భూమి కోసం పోరాటం చేశారు కదా. ఆ రోజు పోరాటం చేసి వాళ్ళు సభ నిర్వహించుకుంటా ఉంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మీద తూటాలు పేల్చి చాలామంది మన ఆదివాసీ అందరూ కూడా అమరులైన విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఆ విషయాన్ని మరి ఇక్కడ అమరులకి మన ప్రతి సంవత్సరం కూడా మనము నివాళులు అర్పిస్తూ ఉంటాం. వాళ్ళ స్వేచ్ఛగా ఏ రోజైతే ఇక్కడ తూటాలు పేర్చానో, ఇక్కడ అమరుల స్థూపం కట్టిన తర్వాత కూడా ఏ రోజు స్వేచ్ఛగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేయనిచ్చింది? ఏ రోజు లేదు. ఎప్పుడైతే 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో మరి స్వేచ్ఛగా మాకు మరి ఇక్కడ మనకు సడలింపు ఇచ్చిందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్, ఆ రోజు కేసీఆర్ గారు. ఇక్కడ కావచ్చు, జోడేఘాట్లో కావచ్చు, ఇంకెక్కడైతే 144 సెక్షన్ పెట్టి ఉండనో అవన్నీ కూడా సడలింపు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది 144 సెక్షన్ పెట్టింది, సడలింపు చేయడం. చైర్మన్ గారు, ఏంటి పరిస్థితి? ఇది ఈరోజు ఇక్కడ ఏదైతే ఆదివాసులు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళే కాల్పులు జరిపేసి అనేక మంది ఆదివాసులను పొట్టను పెట్టుకున్న సందర్భం మన అందరికీ కూడా తెలుసు. ఈరోజు అధికారికంగా వాళ్ళు ఏదైతే అమరులకు నివాళులు అర్పిస్తామంటున్నారో అది స్వాగతిస్తున్నాం. కాకపోతే అమరులైన కుటుంబాలకు వారికి ఆదుకోవాలి. ఈ రోజు వరకు కూడా ఆదుకోలేదు. గతంలో లాస్ట్ ఇయర్ ఏదైతే సీఎం భూములు ఇస్తున్నారు, వారికి పట్టాలు ఇస్తున్నారు, తర్వాత ట్రైకార్ లోన్లు ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ సీఎం రేవంత్ రెడ్డి గారు వట్టిగా కాగితాలు ఇచ్చారు, కానీ ఎవరికి కూడా భూమిలు ఇవ్వలేదు, ఎవరికి కూడా ఇండ్లు నిర్మాణం చేసేసి ఇవ్వలేదు. ఈరోజు మేమేం చెప్తున్నామని అంటే, ఎవరైతే ఆదివాసులు అమరులైనరో వారి కుటుంబానికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగంతో పాటు ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలి, ఇల్లుతో పాటు భూమి. ఆ రోజు ఇందాక మా ఎమ్మెల్యే మేడం గారు చెప్పినట్టు భూమి కోసం, భుక్తి కోసం ఏదైతే పోరాటం చేసిన ఆదివాసీలు ఆ రోజు పోరాటం చేసిండ్రు, ఈ రోజు వరకు వారి యొక్క కళ నెరవేరలేదు. కాబట్టి
మేము మా తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే అమరులైన కుటుంబాలకు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం కల్పించాలి, ఉద్యోగంతో పాటు వారికి ఇండ్ల నిర్మాణం చేయాలి, ఇళ్ల నిర్మాణంతో పాటు భూమి కూడా 5 ఎకరాల భూమి కూడా వారికి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఇది పరిస్థితి. 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి. చెప్పండి, మీరు మెంబర్గా ఉన్నారు, మర్చిపోలేదు, చెప్పండి. నేను స్టేట్ ఉమెన్ కమిషన్ మెంబరు. కాకపోతే మనకు ఇంద్రవెల్లి మండలు అమరవీరుల స్తూపం వద్ద మేము ప్రతి సంవత్సరము ఈ యొక్క ఏప్రిల్ బీచ్లో నివాళులు అర్పించే వాళ్ళము. ఈరోజు నన్ను స్థానికంగా నేను ఉన్నాను, కానీ నన్నంటూ ఏ కమిటీ కూడా నిర్వహణ కమిటీ కూడా ఆహ్వానించలేదు. కాకపోతే మన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు వస్తుందని ఫోన్ చేస్తే నేను ఆమెతో రావడం జరిగింది. అయితే ఈ యొక్క సౌకర్యాలు అప్పటి నుండి చాలా ఘోరంగా ఉండేవి. ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే నేను ఏ గవర్నమెంట్కి అంకితం కాదు, నేను ఒక అధికారిని, కాకపోతే మాట్లాడవలసిన చిన్న అవకాశము. అయితే అప్పుడు మంచినీళ్ళు కూడా సౌకర్యం లేకపోయేది. మా హయాంలోనే మేము బోర్ వేయడం జరిగింది. ఎవరు వచ్చినా కానీ కొన్ని మంచినీళ్ళు తాగడం జరుగుతుంది. అయితే అప్పటి నుండి కొన్ని విషయాలు కొన్ని సౌకర్యాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆదివాసీల భూమి కోసం పోరాటం చేసిన ఆశయం నెరవేరిందా లేదా? ప్రస్తుతం ఆదివాసుల పరిస్థితి ఎట్లుంది? మీరు ఎప్పుడైనా దీని మీద చర్చ చేసినా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. కాకపోతే కొన్ని పనులు నడుస్తుండే. కాకపోతే మధ్యలో ఎన్నికలు రావడం వల్ల గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు కొన్ని అవుతున్నాయి. ఎవరిని నేను కాదనను, కానీ ఇంకా ముందు బాగా కావాల్సి ఉన్నాయి. ఇది ఇంకోటి ఏమంటే ఈరోజు ఇది చేసింది ప్రభుత్వ పరంగా. ఏ ప్రభుత్వం అన్నా కూడా ఇక్కడ ఎందుకు ఆదివాసీ ఎంపీ ఉన్నారు, నగేష్ గారు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేగా మేము ఉన్నాము, తర్వాత మహిళా కమిషన్ మెంబర్గా ఈశ్వరిబాయి ఉంది, తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా మన నీలాబాయి గారు ఉన్నారు, తర్వాత ఇంకా అటు అనిల్ జాదవ్ కావచ్చు, లేకపోతే ఇటు చాలామంది మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరు కూడా ఉన్నారు. అందరికి కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమం పెట్టినప్పుడు ప్రభుత్వం తరపున ఖచ్చితంగా పిలవాల్సిన బాధ్యత. మీ అందరి ఫోటోస్ స్టేజ్ మీద ఉంది, ఫ్లెక్స్ మీద ఉంది, మీ అందరికి పిలిచిన ముందు లేవు కదా, ముందు చూస్తున్నారు కదా, ఆహ్వానించే వాళ్ళకి కొంచెం ముందు ఎక్కడ లేవు. ఎందుకంటే స్టేజ్ మీద పెట్టారు. కానీ ఏ రోజు ఇప్పుడు పిఓ గారు కూడా అసలు ఇక్కడ ఈ పిఓ గారితోనే ఇక్కడ నిన్న మన ఈ కార్యక్రమం జరుగుతుంది, కానీ పిఓ గారు ఒకరోజు కూడా మాకు ఫోన్ చేయలేదు. తర్వాత కలెక్టర్ గారు, ఆదిలాబాద్ కలెక్టర్ గారు కూడా ఫోన్ చేయలేదు. అంటే ఇప్పుడు అధికార పరంగా జరుగుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యే గారు మాకు అంటే దగ్గర బంధువులా అని లేకపోతే అని కాదు, ఒక మాతో పాటు ఎమ్మెల్యేగా సరే బొజ్జు గారు నాయకత్వంలో ఇక్కడ జరుగుతుంది, చాలా సంతోషం, మాకు కాదనట్లేదు. కానీ మేమేమంటుంటే ఇవాళ ఏం చెప్తారమ్మా ప్రభుత్వానికి ఆస్వాద్ ఎమ్మెల్యేగా? ఇప్పుడున్న మీరు సీనియర్ ఆదివాసీ ఒక నాయకుల్లో మీరు కూడా ముఖ్యమైన నాయకులు. మేము ఒకటే చెప్తున్నామండి, ఎవరైతే అమరులైనటువంటి ఆదివాసీ కుటుంబాలకు వారు భూమి కోసం భుక్తి కోసం పోరాడారు, వాళ్ళ కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇవ్వాల్సింది. తర్వాత ఏమో వాళ్ళ కుటుంబానికి ఆర్థిక పరంగా కూడా ఆ రోజు ఎక్కడైతే మనము జోడేఘాట్లో కూడా ఆర్థిక పరంగా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యులలో ఒక్కొక్క ఉద్యోగం, చిన్న ఉద్యోగం, ఏదో ఒక చిన్న ఉద్యోగాలు కూడా కల్పించవలసిన అవసరం ఉంది. వాళ్ళకు ఇల్లు కానివ్వండి, భూమి కానివ్వండి. ఎందుకంటే అమరులైనటువంటి కుటుంబాలకు మనం ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైన గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇది పరిస్థితి. అమరుల కుటుంబాలకు చేయవలసిన బాధ్యత ఉంది. వెంటనే వారి కుటుంబాలకు 5 ఎకరాల భూమితో పాటు ఒక ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా వారి హక్కులు ఏదైతే ఉద్యమం ఉందో, భూమి కోసం జరిగిన ఉద్యమం ఉందో దానిపై హక్కు కల్పించాలని ఆస్వాద్ ఎమ్మెల్యేతో పాటు పలువురు చెప్పిన పరిస్థితి కనబడుతూ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.